హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, మనం ఈరోజు అనంతపురంలోని త్రివేణి టాకీస్ వద్ద ఉన్నాము. ఈరోజు సెప్టెంబర్ 27 అండి. జూనియర్ ఎన్టీఆర్ గారు నటించినటువంటి దేవర మూవీ ఈరోజు రిలీజ్ అయింది. సో ఈ మూవీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ గారు సోలో హీరోగా వస్తున్న చిత్రం. సో ఫ్రెండ్స్, అలాగే కొట్టాల శివ గారు కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం. ఆల్రెడీ మనకి జనతా గ్యారేజ్ వచ్చి ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం దేవర. పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ అంతా కూడా లోపల మూవీ చూస్తున్నారు. ఇంకా సభలో వారు బయటికి రాబోతున్నారు. వారు బయటికి రాగానే ఈ దేవర మూవీ పబ్లిక్ ఏ విధంగా అనిపించిందో పబ్లిక్ మాటలు అడిగి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలో మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్లో దేవర రిలీజ్ సెలబ్రేషన్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చూడాలనుకున్న వాళ్ళు మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. అలాగే సెప్టెంబర్ 25వ తేదీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలన్నీ కూడా ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది. అప్పటికి ఇంకా ఫ్లెక్సీలన్నీ రాలేదండి. సో ఇప్పుడు అన్ని ఈరోజు రిలీజ్ కాబట్టి మొత్తం ఫ్లెక్సీలన్నీ కూడా ఏర్పాటు చేశారు. అన్ని థియేటర్ల వద్ద కూడా ఏర్పాటు చేశారు. సో అన్ని థియేటర్ల వద్దకు వెళ్ళి ఆ ఫ్లెక్సీల వీడియోలు కూడా పబ్లిక్ రివ్యూ వీడియోలో యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ పబ్లిక్ రివ్యూ వీడియోలో కూడా ఈ థియేటర్లో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు అన్ని కూడా కవర్ చేశాను, అవి కూడా చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చివరికి చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఎలా ఉందన్న సినిమా? ఎక్సలెంట్ అన్న. ఎలా ఉందన్న సినిమా? ఎలా ఉంది బ్రో? సూపర్ 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 బ్లాక్ బస్టర్. ఎలా ఉంది బ్రదర్ మూవీ దేవర? ఎక్సలెంట్ గా ఉందా? ఎక్సలెంట్. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? సూపర్. విలన్ సైఫ్ అలీ ఖాన్ గారి యాక్టింగ్ భారీగా ఉంది. గ్రాఫిక్స్ బాగున్నాయి. స్టోరీ ఎలా ఉంది బ్రదర్? సూపర్ నా సినిమా. సూపర్ సూపర్ ఉంది. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? సూపర్ ఉంది. సైఫ్ అలీ ఖాన్ గారు సూపర్ నా సూపర్ సూపర్. హైలైట్ ఉంది నా సినిమా. ఎలా ఉంది అన్న? భారీగా ఉంది. భారీగా ఉంది. ఎలా ఉంది బ్రో? బాగుంది బ్రో సినిమా. బాగుంది. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది అన్న? ఎన్టీఆర్ ఇరగదీశారు బ్రో, చాలా బాగుంది బ్రో సినిమా. అలాగే మనకి కొరటాల శివ గారి డైరెక్షన్ ఏ విధంగా ఉంది? డైరెక్షన్ చాలా బాగుంది బ్రో. విలన్ సైఫ్ అలీ ఖాన్ బాగుంది బ్రో, బాగుంది. అందరూ మూవీ సముద్రంలో జరుగుతున్న ఆరాచకాలు పూర్తిగా చూపించారు. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎట్లా ఉందన్న? ఎన్టీఆర్ యాక్టింగ్ ఇరగదీశాడు. 29 సినిమాలో లెక్క ఈ సినిమా లెక్క. నేను ఒక ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నా. ఇంకా ఈ నెక్స్ట్ షోకి ప్రేక్షక మహాశయులను అడగండి, ఫ్యాన్స్ కాకుండా మామూలు ప్రజలను కూడా అడగండి, ఏమనేది చెప్తారు. మేము చెప్పడం కాదు, 10 మందిని అడిగిన తర్వాత కూడా నేను కరెక్ట్ చెప్పాను అనేది వాళ్ళు చెప్తారు. బాగుందన్న? బాగుందండి, చాలా బాగుంది. ఎన్టీఆర్ గారు సోలో ఫిల్మ్ 6 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఎలా అనిపించింది? చాలా బాగుందండి, చాలా బాగా చూపించారు. సో సినిమా అనేది ఒక కొత్తగా ఉంది, చాలా బాగుంది. కొరటాల శివ గారి డైరెక్షన్ ఏ విధంగా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. అలాగే మనకి బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ గారు విలన్ గా చేస్తారు. ఎలా? సెకండ్ పార్ట్ లో తెలుస్తుంది అనుకుంటా. దీంట్లో అయితే కొంచెం ఉంది రీల్స్ అనేది, కొంచెం సెకండ్ పార్ట్ లో ఏమన్నా అనుకున్నాం మేము. అలాగే శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ గారి యాక్టింగ్ అయిపోయింది. అది కూడా అంతే, టోటల్ గా నచ్చింది. కొంచెం బాగుంది. ఓకే, కొత్తగా ఉంది సినిమా. అనిరుద్ గారి బీజిఎం ఏ విధంగా ఉంది? పర్లేదండి. పార్ట్ 1 అయితే నచ్చింది, పార్ట్ 2 కోసం వెయిటింగ్ అండి. వెయిటింగ్. ఓకే అండి. మీకు అంతే బాగుందా? ఎలా ఉందండి? హీరోయిన్ తక్కువ పెట్టినారు. హీరోయిన్ తక్కువ పెట్టినారు. ఓకే, నెక్స్ట్ పార్ట్ లో ఉంటుంది, చూద్దాం. ఎలా ఉంది? చాలా హ్యాపీనా బ్రో? దేవరా 6 సంవత్సరాల నుంచి వెయిటింగ్ కదా సోలో సినిమా పార్ట్ కోసం వెయిటింగ్. కొరటాల శివ గారు న్యాయం చేస్తారా మీకు? ఓకే. ఎలా ఫైట్ సీన్లు అయితే వేరే లెవెల్లో ఉన్నాయి బ్రో. ఎలా అనిపించింది బ్రో? నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉందన్న సినిమా? బాగుందన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. బాగుందన్న, థ్యాంక్ యూ. ఎలా ఉందన్న? సూపర్ ఉంది నా సినిమా. అనుకున్న దానికన్నా రీచ్ కాలే. ఏమన్నా అనుకున్న ఎక్స్పెక్టేషన్ మించి రాలేదు. ఓకే, బాగుండేకైతే బాగుంది కదా. కొరటాల శివ గారికి కనపడితే వాడిని ఎన్టీఆర్ ఫ్యాన్ చెప్పుతో కొడతారు. నేను ఒక ఎన్టీఆర్ ఫ్యానే, నేను కూడా ఎన్టీఆర్ ఫ్యానే. ఓకే వర్త్. ఎలా ఉంది బ్రో? చెప్తారా ఎలా ఉంది బ్రదర్ మూవీ? ఎలా ఉంది బ్రో? చెప్పండి బ్రో, ఎలా ఉంది బ్రదర్? మూవీ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏమనుకున్నాం, కొరటాల శివ మాత్రం న్యాయం చేసినాడు. సినిమా న్యాయం చేసినాడు. న్యాయం చేసినాడు. మీకు ఎలా ఉంది సార్? సూపర్
సూపర్. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? సో బ్యూటిఫుల్. ఆయన ఎనర్జీ ఎస్టాండ్లీ. కొరటాల శివ గారు కంబ్యాక్ ఫిలిం అంటారా? అతను కంబ్యాక్ కమింగ్ బ్యాక్. సైఫ్ అలీ ఖాన్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? టోటల్ గా నచ్చింది కదా మీకు అయితే దేవరా? చిన్న ఎలా ఉంది సినిమా? బాగుందా? బాగుంది కదా. ఎలా ఉంది సార్ సినిమా? బాగుందా? ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎట్లా ఉందా? ఎన్టీఆర్ గారు సోలో ఫిలిం గా 6 సంవత్సరాల తర్వాత వచ్చాడు ఈ సినిమాతో. చాలా బాగుంది. యాక్టింగ్ అంతా బాగుంది. మా వాడిని పిచ్చి పిచ్చిగా నచ్చింది. అలాగే మనకి కొరటాల శివ గారి డైరెక్షన్ ఏ విధంగా ఉంది? తన పని తను చేసుకుంటే కరెక్ట్ అనిపించింది అంతే. సో టోటల్ గా ఒక మాటలో చెప్పాలంటే దసరాకి విడుదలైన సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీ అందరితో కలిసి చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీనే. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది సార్ మూవీ? ఎలా ఉంది అన్న సినిమా దేవరా? సినిమా సూపర్ డూపర్ హిట్. సూపర్ డూపర్ హిట్. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ పక్కా సూపర్. అన్న ఫైట్స్ అయితే వేరే లెవెల్. సార్ సినిమా ఎలా ఉంది సార్ దేవరా? సూపర్ ఉంది, థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్ మూవీ? ఎలా ఉంది అన్న మూవీ? ఎలా ఉంది బ్రో? హైలైట్. ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది బ్రదర్? ఎలా ఉంది బ్రో మూవీ? బాగుందా? ఎలా ఉందన్న మూవీ? బాగుందా? ఎలా ఉంది బ్రో మూవీ? ఎలా ఉందన్న? ఎలా ఉంది బాగుందా? ఎలా ఉందన్న మూవీ? ఎలా ఉందన్న మూవీ? సూపర్, చాలా బాగుంది. ఎలా ఉందన్న మూవీ? సూపర్. నా ఎలా ఉంది సినిమా? బ్లాక్ బస్టర్ అన్న ఎలా ఉంది మూవీ? అన్న ఎలా ఉంది మూవీ? సూపర్. ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది? ఎలా ఉంది బ్రో దేవరా మూవీ? ఎలా ఉంది? ఎలా ఉంది బ్రో? సార్ ఎలా ఉంది మూవీ? బాగుందా? ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది అన్న? ఎలా ఉంది? సూపర్. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. లాస్ట్ లో మన పాయింట్ ట్విస్ట్, చాలా ట్విస్ట్. చాలా పార్ట్ 2 కి కోసం వెయిట్ చేస్తున్నారా? డెఫినెట్ గా వెయిట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉందన్న మూవీ? ఎలా ఉందన్న? ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది బ్రో మూవీ? బాగుందా? ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? సూపర్. అన్న ఎలా ఉంది సినిమా? బాగుందా దేవరా? బాగుంది. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎట్లా ఉందన్న? బాగుంది. అందరి యాక్టింగ్ బాగుందా? నచ్చింది కదా సినిమా? ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది బ్రో? విజువల్స్ ఎక్సలెంట్ పెట్టాడు. ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది బ్రదర్? ఓకే బ్రో. ఓకే అన్న, ఎలా ఉంది సినిమా? బాగుందా? ఎలా ఉంది అన్న మూవీ? వండర్ఫుల్ బ్రో, చూడొచ్చు. వండర్ఫుల్. ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది బ్రదర్? భారీ. ఎలా ఉంది? ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది? ఎలా ఉంది అన్న మూవీ? సూపర్ గా ఉంది బ్రో. సూపర్ గా ఉంది. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎట్లా ఉందన్న? చింపు పడేసినాడు, బట్టలు నింపుకోవచ్చు. ఓకే, ఎలా ఉంది బ్రో? బాగుంది. లాస్ట్ ఫైట్ ఎక్సలెంట్ గా ఉంది. ఎన్టీఆర్ గారి యాక్టింగ్, అందరి యాక్టింగ్ బాగుంది కదా? సో పండగకి చూడొచ్చు కదా అందరితో కలిసి, ఫ్యామిలీ అందరితో కలిసి చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది చిన్న? సూపర్ ఉంది. ఎలా ఉంది బ్రో? మోసం చేస్తే నరకల్లా అట్లుంది సినిమా. థ్యాంక్ యూ. ఎలా ఉంది? సూపర్ గా ఉంది, ఎక్సలెంట్. ఎలా ఉంది బ్రో? చెప్పండి. బాగుందా? పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నా. ఓకే బ్రో. ఎలా ఉందన్న మూవీ? ఎక్సలెంట్ మూవీ నా. సూపర్ సూపర్. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎట్లా ఉందన్న? సూపర్. త్రిపురాలు రికార్డ్ లేచిపోతాయి. కాదు, రాజమౌళి గారి సినిమా తర్వాత ఏ సినిమా చేసినా కూడా ఆ హీరో సెంటిమెంట్ నా కాలర్ సెంటిమెంట్. ఈ సినిమా కాలర్ ఎత్తుకొని తిరిగే సినిమా అంటారు. ఓకే, థ్యాంక్ యూ. చెప్తారన్నా ఎలా ఉంది మూవీ దేవరా? బాగుంది. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎట్లా ఉందన్న? సైఫ్ అలీ ఖాన్ గారి యాక్టింగ్ ఫస్ట్ టైం మన తెలుగులో డెబ్యూ చేశాడు. ఆయన యాక్టింగ్ బాగుంది కదా? జాన్వీ కపూర్ గారి యాక్టింగ్ ఉన్నంత వరకు సెకండ్ హాఫ్ లో ఉంది, బట్ బాగుంది సినిమా. పార్ట్ 2 కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు? వెయిట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది మూవీ? బాగుందమ్మా. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? యాక్షన్ ఎక్కువ ఉంది, బట్ టోటల్ మూవీ బాగుంది. విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. అలాగే మనకి సైఫ్ అలీ ఖాన్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? విలన్ గా జాన్వీ కపూర్ గారి యాక్టింగ్ తెలుగులో మన మొత్తానికి 10 minutes ఉంటుంది. పార్ట్ 2 లో ఎక్కువ ఉంటుంది అంటున్నారు. సో పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారా? ఓకే సార్, మీకు చెప్పండి సార్, మీకు ఎలా అనిపించింది? నైస్ మూవీ. సో ఇప్పుడు దసరా రాబోతుంది, ఫ్యామిలీ అందరితో కలిసి చూడొచ్చు అంటారా? చూడొచ్చండి. యాక్షన్ ఎక్కువ, చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. ఎలా ఉంది మా? ఎలా ఉంది బ్రదర్ మూవీ? ఓకే, సూపర్ సూపర్ అన్న ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? ఎలా ఉంది బ్రదర్ మూవీ? ఎలా ఉంది బ్రదర్? ఎలా ఉంది బ్రో మూవీ? ఎలా ఉంది సార్? మూవీ చూసారు కదా, ఎలా ఉంది? బాగుందా? ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది బ్రో? బాగుందా? ఎలా ఉంది బ్రో? చెప్తారా మేడం?
సూపర్. ఎలా ఉంది బ్రదర్? ఎలా ఉంది బ్రో? బాగుందా? ఎలా ఉంది? ఎలా ఉంది బ్రో? చెప్పండి అన్న, ఎలా ఉంది? ఎలా ఉంది బ్రో మూవీ దేవరా? ఎలా ఉంది? ఎలా ఉంది బ్రో? ఎలా వచ్చినాడు మూవీ? ఎలా ఉంది? ఎలా ఉందన్న మూవీ? బాగుందా బ్రో? ఎలా ఉంది బీభత్సం? ఎలా ఉంది బ్రో? బ్రదర్ దేవరా సెంటిమెంట్ బ్రేక్ చేశాడు మా అన్న ఈసారి. ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్. ఇంకా కాలర్ ఎత్తుకునే సినిమా అన్నాడు, సినిమా తీశాడు మా అన్న ఈసారి. రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేయడం హైలైట్. చెప్పండి బ్రో, ఎలా ఉంది సినిమా? బాగుంది బ్రో. ఎలా ఉంది? సెకండ్ బాగుంది. దీంట్లో ఎన్టీఆర్ బాగా చేసినాడు. బాగుంటది అన్న. సైఫ్ అలీ ఖాన్ బాగా చేసినాడు, కానీ చెయ్యి ఎట్లా తిరిగిందో తెలుసు. అది డైరెక్టర్ కే తెలుసు. పాటలో చూద్దాం. పార్ట్ భారీ ఉంటది. మూవీ ఎలా ఉంది బ్రో? బాగుందా మూవీ దేవా? ఎలా ఉందన్న? ఎలా ఉంది? ఎలా ఉంది? ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది బ్రో మూవీ? ఎలా ఉంది సార్? బ్లాక్ బస్టర్ అన్న. ఎక్సలెంట్. అదిరిపోయింది. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? మైండ్ బ్లోయింగ్. కొరటాల శివ గారి డైరెక్షన్, సైఫ్ అలీ ఖాన్ గారు డెబ్యూ మూవీ ఎలా ఉంది? అంత బాగుంది. అంత బాగుంది. చెప్తారా? అంతా చెప్తారా? రివ్యూ ఎలా ఉంది బ్రో? బాగుందా? ఎలా ఉంది? ఎలా ఉంది బ్రదర్? ఎలా ఉంది? ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది బ్రో? బాగుందా? ఎలా ఉంది చిన్న? బాగుందా? ఎలా ఉంది బ్రో? అన్న సినిమా చూసారు కదా, ఎలా ఉంది సినిమా? బాగుందా? చాలా బాగుంది. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎలా ఉంది అన్న? ఎక్సలెంట్. ఎక్సలెంట్. విలన్ పాత్ర ఏ విధంగా చేశాడు ఆయన? సైఫ్ అలీ ఖాన్ చేశారు. జాన్వీ కపూర్ శ్రీదేవి గారి కూతురు ఉన్నంత వరకు ఆమె చేసింది బాగా చేసింది. గ్లామర్ కూడా బాగుంది. మిగతా అందరి యాక్టింగ్ బాగుంది కదా, స్టోరీ పరంగా అన్నిటి పరంగా. పండగ దగ్గరలో ఉంది, సో అందరితో కలిసి చూడొచ్చు అంటారా? ఫ్యామిలీ అందరితో కలిసి. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్ మూవీ? బాగుంది. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎలా ఉంది సార్? సూపర్. నచ్చింది కదా మీకు? థ్యాంక్ యూ. దేవర మూవీ బాగుందా? ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? అలాగే మనకి సైఫ్ అలీ ఖాన్ గారు విలన్ గా బాగా చేశాడు. జాన్వీ కపూర్ ఉన్నంతసేపు బాగుంది. మిగతా అందరి యాక్టింగ్ ఎలా ఉంది? కొరటాల శివ గారు స్టోరీ పరంగా అన్నిటి పరంగా ఎలా చూపించాడు? డైరెక్షన్ బాగుంది. అనిరుద్ గారి బీజిఎం ఏ విధంగా ఉంది? సినిమా ప్లస్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఇది పార్ట్ 1, పార్ట్ 2 కోసం ఏ విధంగా వెయిట్ చేస్తున్నారు? పార్ట్ 2 కోసం కూడా బాగా మంచి ఫిస్ట్ వదిలాడు. సో పార్ట్ 2 కూడా బాగుంటుంది. పార్ట్ 2 కూడా బాగుంటుంది అనుకుంటున్నారు. సో ఇప్పుడు దసరా దగ్గరలో ఉంది, సో అందరితో కలిసి చూడొచ్చు అంటారా? ఫ్యామిలీ అందరితో కలిసి ఫ్యామిలీతో సో ఇక్కడ అయితే హ్యాపీ చూస్తున్నాను. నాకే కదా ఫ్యాన్స్ కూడా. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు, కానీ ఫస్ట్ షోకి వచ్చా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సో దేవరా సినిమా ఎలా ఉంటుందని ఫస్ట్ షోకి వచ్చా. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ మీరు. సో ఎలా ఉంటుందని చూసారు, మళ్ళీ ఇప్పుడు నచ్చింది మీకు? నచ్చింది. మళ్ళీ సండే కూడా వెళ్ళాలి. ఓకే, ఓకే బ్రో, థ్యాంక్ యూ. దేవర సినిమా చూసారు కదా, ఎలా? చాలా ఫస్ట్ హాఫ్ గానీ లాంగ్ లేకుండా చాలా బాగా తీసినాడు కొరటాల శివ. దేవర 2 కోసం వెయిటింగ్ చేస్తాను. దేవర 2 కోసం వెయిటింగ్ చేస్తున్నాం. ఎన్టీఆర్ గారు మనకి ట్విస్ట్ ఉంది. ఓకే, చూద్దాం. ఆ ట్విస్ట్ కోసం చూస్తున్నారు అందరూ. అంతే. అదేనా మనకి ఎన్టీఆర్ గారు సోలో హీరోగా వచ్చి 6 సంవత్సరాలు అయింది కదా. ఈ సినిమా ఇప్పుడు పెద్ద ఎత్తున రిలీజ్ అయింది. మీకు అందరికి హ్యాపీనేనా? మాకు అంతా హ్యాపీ. బ్లాక్ బస్టర్ హిట్ ఇది. ఫ్రెండ్స్ ఉన్నారు కదా పబ్లిక్ మాటల్లో దేవర మూవీ ఏ విధంగా ఉందో. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది, ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో చివరికి చూసారు కదా, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ DM All in One. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై నౌ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. ఫ్రెండ్స్, ఇది త్రివేణి టాకీస్ బయట చూస్తున్నారు కదా, అది ఎంట్రన్స్ అండి. సో ఇక్కడ పెద్ద కటౌట్ని ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మనకి చూస్తే ఆ ఎడ్జ్ నుండి ఈ ఎడ్జ్ వరకు మనకి కటౌట్ని ఏర్పాటు చేశారు. సో ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను.
ఫ్రెండ్స్ చూడండి, ఫ్యాన్స్ ఏర్పాటు చేసినటువంటి కటౌట్లు ఇక్కడ నుంచి ఒక్కొక్కటి చూపించుకుంటూ వెళ్తాను. సో ఫ్రెండ్స్, హరికృష్ణ గారి అబ్బాయి తాలూకా అని ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు, చూస్తున్నారు కదా. ఇది అనంతపురంలోని త్రివేణి టాకీస్ అండి. సో అనంతపురంలో అన్ని థియేటర్లలో మనకి దేవరం మూవీ ఆడుతుంది. 1 AM షోతో మనకి అనంతపురంలో దేవరం మూవీ రిలీజ్ అయింది. సో పబ్లిక్ అండ్ ఫ్యాన్స్తో రివ్యూ తీసుకొని ఛానల్ అప్లోడ్ చేశాను. అలాగే దేవరం మూవీ రిలీజ్ సెలబ్రేషన్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలు కూడా మన ఛానల్లో ఉంటాయి, మిస్ కాకుండా చూడండి. అలాగే ఇలాంటి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ DM All in One. సో ఫ్రెండ్స్, బయట ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలన్నింటినీ కూడా చూపించాను. ఇంకా లోపలికి వెళ్ళి లోపల ఏ విధంగా అరేంజ్ చేశారో ఫ్లెక్సీని చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఒక ఫ్లెక్సీ ఉంది చూడండి. ఇంకా లోపలికి వెళ్ళి లోపల ఏ విధంగా ఏర్పాటు చేశారో కటౌట్లని ఫ్లెక్సీలని చూద్దాం. ఇటువైపు నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తాను. లోపల ఏర్పాటు చేసినటువంటి దేవరం మూవీకి సంబంధించినటువంటి కటౌట్లు. సో ఫ్రెండ్స్, లోపల ఏర్పాటు చేసినటువంటి కటౌట్లు ఇవి చూస్తున్నారు కదా. చాలా పెద్ద పెద్ద కటౌట్లను ఏర్పాటు చేశారు. అనంతపురంలోని NTR గారి ఫ్యాన్స్ ఏర్పాటు చేసినటువంటి కటౌట్లు అండ్ ఫ్లెక్సీలు ఇవి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఆల్రెడీ దేవరం మూవీ రిలీజ్ సెలబ్రేషన్స్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే పబ్లిక్ టాక్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. 25వ తేదీ ఆల్రెడీ ఫ్లెక్సీల్ వీడియోలు చేశానండి. అప్పుడు కొన్ని మాత్రమే అరేంజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు రిలీజ్ రోజు కదా, మొత్తం అన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇంతేనండి త్రివేణి టాకీస్ వద్ద ఏర్పాటు చేసినటువంటి దేవరం మూవీకి సంబంధించినటువంటి కట్అవుట్లో మొత్తం చూపించేశాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ DM All in One.